బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయా పాఠశాలలకు సంబంధించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు రాబోయే కాలంలో ఆయా పాఠశాలలో ఎన్నుకోబడిన కమిటీల ద్వారా ఆ పాఠశాల అభివృద్ధికి దోహదపడే విధంగా నడుచుకోవాలని ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. అన్నట్టు మాట్లాడేటప్పుడు అందరికీ ఉంటుంది, ఆమె అని కాదు. అడగండి, మేము రెండోది వైస్ చైర్మన్ సరే మనకి 2 మిగిలి ఉన్నాయి. ప్రమాణ స్వీకారం అందరూ వచ్చేటప్పుడు ఓకేనా? పేరెంట్స్ ఉన్నారు పాపం ఈ విద్యా కమిటీ ఎన్నికలు మా గ్రామంలో అంటే కలిపేడు పంచాయతీ పరిధిలో ఉన్న హైపరెడ్డిపాలెం ఎంపీపీ స్కూలు ఉంది. ఈరోజు మంచిగా అందరూ తల్లిదండ్రులని సంప్రదించి వాళ్ళు అందరూ అనుకూలంగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా హెచ్ఎంకి టీచర్స్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఆ స్కూలు డెవలప్మెంట్కి సహకరించి దాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు తీసుకెళ్ళగలమనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ కూడా ఎన్నికైనటువంటి కుంపటి మణి చైర్మన్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుంపటి వీరమ్మ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు ఆమెకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాపులూరు స్కూలు, హై స్కూలు ఎస్ఎంసీ మేనేజ్మెంట్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఈరోజు 6th నుంచి 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులు పేరెంట్స్ని హెచ్ఎం గారు పునరుద్ధరించినారు. వాళ్ళ సమక్షంలో విద్యా కమిటీ చైర్మన్గా వచ్చి బల్లి గురవమ్మ గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ అయిన దానికి కట్ట వీరయ్య గారిని ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ ప్రభుత్వంలో నియమితులైనారు. ఈ ఎన్నికల